యాజ్ సమ్వన్ హూ ఫౌండ్ అ లాట్ త్రూ బుక్స్ చదివి మీరు చాలా నేర్చుకున్నారు, బుక్స్ అనేవి మీ స్టైల్కి, మీ రైటింగ్ స్టైల్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కాబట్టి పుస్తకాలు చదవడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక 2 మంచి మాటలు మీరు చెప్తే. ఇప్పుడు పుస్తకం చదవడం వల్ల వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా ఈజీక్వల్ MC² కాదు నేర్చుకోవాల్సింది, అది వేరే సెక్షన్. మనం సెల్ఫ్ హీల్ అవ్వాలన్నా, మనం కొంచెం కల్చర్ మనం డెవలప్ చేసుకోవాలన్నా కానీ బుక్స్ ఒకటే చేయగలుగుతాం, వేరే ఏవి చేయవచ్చు. సినిమా కూడా పవర్ లేదు. సినిమా టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే, బట్ బుక్ ఏంటంటే, సినిమా ఏంటంటే అవతల వాళ్ళ ఇమాజినేషన్ని చూసేయటం, మనం బుక్ ఏం చేస్తుందంటే నిన్ను ఇమాజిన్ చేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు అందుకే గ్రేట్ బుక్స్ ఎప్పుడు కూడా మంచి ఫిల్మ్స్ అవ్వవు, ఎందుకంటే మనం ఒకలాగా చదివేసి ఒకలాగా విజువలైజ్ చేసేసుకుని ఆ ఎక్స్ప్రెషన్ ఒకలాగా చూసుంటాం. అది తెలియకుండా మనకి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది, అంటే మనకి చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఒక రకంగా. అండ్ లిటరేచర్ ఫస్ట్, అంటే లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్నిటికంటే ముఖ్యంగా. ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఒక భాష పూర్తిగా రావాలన్నా నేను ఒక భాష అన్నింటిలో వేలు పెట్టేసే బదులు ఆ ఒక్క లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే నిన్ను చాలా కల్చర్ మనిషిని చేస్తుంది. వద్దన్న తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, మరాఠీ అయితే మరాఠీ, వాట్ ఎవర్ ఎన్నైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం కూడా తెలుగు వచ్చని వేసుకుంటున్నారు. తెలుగు రావడం అంటే అది కాదు, అదే కరెక్ట్గా 4 లైన్లు తెలుగులో నీ ఫీలింగ్స్ చెప్పలేవు. ఎగ్జాక్ట్లీ ఇది ప్రాబ్లం ఫస్ట్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ అన్నాను, చాలా పదాలు మనకి అది ఓకే, పదాలు మిక్స్ అవ్వడం అది ప్రాబ్లం కదండి, అది పెద్ద ఇష్యూ కాదు, అది పోయిందండి బేసిక్గా. ఇప్పుడు ఇప్పుడు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు ఏదో చేస్తే మన కల్చర్ ఎక్కడి నుంచి ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. మన తెలుగు లిటరేచర్ అనేది చాలా గొప్ప వేరే లెవెల్లో ఉన్న అది మనం ఏంటో వదిలేసాం. ఒకటి కాదు, ఒక 5-6 జనరేషన్ నుంచి లేదు అది. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడుతుంది అంతే. ఇది ఇక్కడ వదిలేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో అసలు ఇంకేం ఉండదు, ఇంకా అయిపోయింది.